హాయ్, హలో. వెల్కమ్ టు పీవీఎల్ ఆస్ట్రాలజీ. సో, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వేదిక్ ఆస్ట్రాలజీలో ప్లానెట్ సన్ జాతకంలో రవి యొక్క ప్రాముఖ్యత. దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. సో, సన్ అన్న ప్లానెట్ మనకున్న 27 నక్షత్రాల్లో 3 స్టార్స్ని ఓన్ చేస్తాడనమాట. అవి కృత్తిక, ఉత్తర ఫాల్గుని, ఉత్తరాషాఢ. సో రవి ఈ 3 హౌసెస్, ఈ 3 స్టార్స్ని ఓన్ చేస్తాడనమాట. సో రవి అన్న ప్లానెట్ ఆత్మకారకుడు, అతనే పితృకారకుడు కూడా. సో సన్ ఈస్ ద కింగ్. సో రవి సింహరాశిని ఓన్ చేస్తాడు. సింహరాశికి అధిపతి. సో రవి ఏంటంటే మేషరాశిలోకి ఉచ్చ పొందుతాడు అనమాట. సో ఓన్ హౌస్కి నన్ను ఉచ్చ స్థితి అంటే మేషరాశికి కొంచెం తేడా ఉంది. సో రవి అనే ప్లానెట్ సింహరాశికి ఓన్ హౌస్, మేషరాశిలో ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థితిని పొందుతాడనమాట. సో రవి ఏంటంటే లీబ్రా సైన్, తులారాశిలో నీచ పొందుతాడు. అక్కడ ఇట్స్ ఏ వీక్ పొజిషన్ అనమాట. సో అదేవిధంగా ఒక జాతక చక్రంలో 10th హౌస్ దశమ స్థానంలో కనుక రవి ఉంటే దిగ్బలత్వంలో ఉంటాడనమాట. కొంచెం పవర్ఫుల్గా, చాలా స్ట్రాంగ్గా ఉంటాడనమాట. సో రవి సింహరాశికి అధిపతి, మేషరాశిలో ఎగ్జాల్టెడ్ పొజిషన్, ఉచ్చ స్థానంలో ఉంటాడనమాట. తులారాశిలో హీ డెబిటేట్స్, కొంచెం వీక్ సైన్, నీచ రాశి అది. అండ్ 10th హౌస్లో దిగ్బలత్వాన్ని పొందుతాడనమాట. సో రవి అన్నది రాజగ్రహం, హీఈస్ ద కింగ్. సో అతను ఒక గవర్నమెంట్ జాబు, గవర్నమెంట్ పొజిషన్స్ని ఇండికేట్ చేస్తాడు. అంటే ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ రావాలన్నా, ఒక గవర్నమెంట్ పొజిషన్లో కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలన్నా రవి యొక్క అనుగ్రహం, రవి యొక్క బలం జాతకానికి చాలా చాలా అవసరం అన్నమాట. సో అదేవిధంగా సన్ ఈస్ ద లైట్. రవి అన్నది ఒక లైట్. సో మన సోలార్ సిస్టంలో సన్ చుట్టూనే మిగిలిన ప్లానెట్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సన్ యొక్క లైట్ మీదే మిగిలిన ప్లానెట్స్ డిపెండ్ అవుతాయి. సో ఆ కాంతి వల్లనే మిగిలిన ప్లానెట్స్ షైన్ అవుతాయి, రవి చుట్టూతా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అదేవిధంగా హ్యూమన్ బాడీలో హార్ట్, మన గుండెకాయ, సో గుండె ధైర్యం, గుండెకాయ, హార్ట్ అన్నది కూడా రవి యొక్క వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట. అంటే జాతకంలో రవి బాగుంటే కనుక కొంచెం గుండె ధైర్యం అవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో సన్ రిప్రజెంట్స్ లైట్, ఒక కాంతి, ఒక వెలుగు, దాన్ని ఇండికేట్ చేస్తాడనమాట. సో మన హిందూ మైథాలజీలో, మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ప్రకారం కశ్యప ప్రజాపతికిను అదితికి పుట్టిన సంతానమే ఆదిత్యుడు, ద సన్. సో అందుకే ఆదిత్యుడు రవిగ్రహం అన్నది దేవతా గ్రహం. సో హైలీ బెనిఫిషియల్ ప్లానెట్, ఒక మంచి ప్లానెట్ అన్నమాట. అంటే జాతకంలో రవి బాగుంటే మన ఆరోగ్యము, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన ఒక వ్యక్తిత్వం అనేది చాలా బలంగా, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో రవి ఏ జాతకంలో అయినా బలంగా ఉంటే వాళ్ళ ఇండివిజువాలిటీ, వాళ్ళ వ్యక్తిత్వం చాలా బలంగా ఉంటుంది. సో సన్ రిప్రజెంట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అథారిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ కమాండింగ్ నేచర్. అంటే టాప్ పొజిషన్, కమాండింగ్ పొజిషన్, వీటన్నిటిని సన్ రిప్రజెంట్ చేస్తాడనమాట. సో రవి ఎప్పుడైనా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అంటే తన ఓన్ క్రియేటివిటీ, ఓన్ స్టైల్ మీదనే డిపెండ్ అవుతాడు తప్ప, అంటే పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి అంతగా ఇష్టపడ్డు. ఏదైనా తన ఓన్గా చేయడానికే ఇష్టపడతాడు. అది ఎంత కష్టమైనా, ఏ పనైనా సెల్ఫ్ ఎఫర్టే పెట్టడానికి పెడతాడు. అదే దాని మీద ఉంటాడనమాట. సో సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రవి బలంగా ఉంటే కనుక ఆ వ్యక్తికి
సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఉంటుందన్నమాట. అండ్ సన్ ఆల్సో రిప్రజెంట్స్ అథారిటీ. అంటే ఒక వ్యక్తి యొక్క మాటలో కానీ, ఒక వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ చాలా అథారిటేటివ్‌గా ఉంటే కనుక ఆ జాతకునికి సన్ బలంగా ఉన్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో, చాలా అథారిటేటివ్‌గా మాట్లాడడం కానీ, ఒక కమాండింగ్ నేచరు, ఒక టాప్ పొజిషన్ అనేది రవి ఇస్తాడనమాట. సో, సన్ ఆర్డర్స్ అంటే రవి ఆర్డర్ చేస్తాడు. హి హి విల్ నాట్ హి విల్ నాట్ ప్లీజ్ ద పీపుల్. కొంచెం బతిమాలి, బుజ్జగించి అట్లా చేయడు. రవి ఏంటంటే ఒక ఆర్డర్‌ని పాస్ చేస్తాడు. మిగిలిన వాళ్ళందరూ దాన్ని ఫాలో అవుతారనమాట. అది రవి యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ క్వాలిటీ. సో, ఇంకొక రవి యొక్క వన్ ఆఫ్ ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే సన్ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో, ఏ వ్యక్తి జాతకంలో అయినా రవి చాలా బలంగా అంటే కొంచెం మంచి హౌస్‌లో ఉంటే కనుక హీ ఆర్ షీ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. అందరికన్నా ముందుండి అందరినీ నడిపిస్తాడనమాట. అంటే ఒక లైట్, ఒక టార్చ్ బేరర్ లాగా ఉండి మిగిలిన వాళ్ళందరికీ డైరెక్షన్ ఇస్తూ ఉంటాడనమాట. సో, హీ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. సో, ఏ సమస్యనైనా టేకప్ చేసి అంటే ఒకవేళ పనిలో ఒక ఆటంకం జరిగినా, ఏదైనా సమస్య వచ్చినా ఆ సమస్యని టేకప్ చేసి దాన్ని సాల్వ్ చేసి ముందుకెళ్తాడు తప్ప ఇంకా వేరే విధంగా ఉండదు. సో, హీ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. హీ ఈస్ వెరీ కాన్ఫిడెంట్. అంటే రవి మాట్లాడినా, రవి ఏదైనా పని చేస్తున్నా వెరీ కాన్ఫిడెంట్‌గా చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటుంది. ఇంకా దాంట్లో ఇంకా బెసగడాలు కానీ, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళడం కానీ అవే ఉండవు. సో, రవి ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా క్లారిటీగా చేస్తాడనమాట. ఏదో చేయడం అంటే అదేదో మొండిగా చేయడం కాదు. చేసే పనిలో ఒక కాన్ఫిడెన్స్, ఒక పర్ఫెక్షన్ ఉంటుందన్నమాట. అంత ఖచ్చితంగా ఉంటుంది. అంత ఖచ్చితంగా చేస్తాడు. అంత ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఎందుకంటే సన్ ఈస్ ఇంటెలిజెంట్ ఆల్సో. రవి ఇంటెలిజెంట్. రాజు అన్నవాడు చాలా తెలివైనవాడు. సో, బేసికల్‌గా మన జాతకంలో 9 ప్లానెట్స్ ఉంటాయన్నమాట. సో, 9 ప్లానెట్స్‌లో జూపిటర్, మెర్క్యూరీ ఈ 2 ప్లానెట్స్ కొంచెం నాలెడ్జ్, ఇంటెలిజెన్స్ దానికి ఇండికేషన్స్ దాన్ని రిప్రజెంట్ చేస్తాయన్నమాట. కానీ సన్ కూడా హైలీ ఇంటెలిజెంట్. అంటే ఒక 10 మంది చెప్పేదాన్ని, 10 మంది చెప్పే విషయాన్ని ఏది మంచి, ఏది చెడు అన్న విచక్షణ అనేది రవికి చాలా మెండుగా ఉంటుంది. అది రాజుకి ఉండాల్సిన లక్షణం అది. రాజుకి ఉండాల్సిన లక్షణం మెయిన్ క్వాలిటీ కూడా అదే అనమాట. ఎందుకంటే సన్ రిప్రజెంట్స్ లైట్. అంటే ఒక లైట్ కాబట్టి ఆ విషయాన్ని చాలా క్లియర్‌గా చూస్తాడు. అంటే 10 మంది 10 రకాలుగా చెప్పినా దాంట్లో ఏది మంచి, ఏది చెడు, అంటే ఏది ఇంప్లిమెంటబుల్, ఏది సాధ్యమయ్యే పని, ఏది సాధ్యం కానిది అన్న స్థిరమైన నిర్ణయానికి రవి చాలా ఫాస్ట్‌గా వస్తాడనమాట. చాలా ఇంటెలిజెంట్. చాలా ఫాస్ట్‌గా ఆ డెసిషన్‌కి తీసుకోగలడు. అంటే ఆ డెసిషన్ తీసుకోగలడనమాట. అంటే 10 మంది చెప్పేది వింటాడు. కానీ విన్న దాంట్లో ఏది మంచి, ఏది చెడు అన్న డెసిషన్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా తీసుకుంటాడు. అండ్ వన్స్ డిసైడ్ అయ్యాక దాంట్లో నుంచి ఇంకా చేంజ్ చేయడం అనేది కష్టం. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళడం కానీ, కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ ఇంకా ఏమి ఉండవు. వన్స్ డిసైడ్ అయితే కనుక దాన్ని ఎగ్జిక్యూషన్‌లో ఇంక ముందుకెళ్తాడనమాట. ఇంక దాంట్లో నుంచి మళ్ళీ వెనక్కి అంటే ఇది జరుగుతుందా లేదా? ఇది పాసిబుల్లా కాదా? అన్న బ్యాక్ అండ్ ఫోర్త్, అన్న కన్‌ఫ్యూజను, అన్న మెలోడీ డ్రామా సన్‌కి ఉండవు, చేత కావు. సో, ఏదైనా ఒక విషయాన్ని చాలా క్లియర్‌గా ఆలోచిస్తాడు. క్లియర్‌గా డిసైడ్ అవుతాడు. క్లియర్‌గా ఇంప్లిమెంట్ చేస్తాడు. అంత పర్ఫెక్షన్ ఉంటుంది. అంత క్లారిటీ ఉంటుందన్నమాట. ఆ కన్‌ఫ్యూజన్స్ కానీ, డౌట్స్ కానీ ఇవేం ఉండవు. సో, అందుకే రవి ఈస్ హైలీ ఇంటెలిజెంట్. అందుకే ఎప్పుడైనా రవి జాతకంలో బావుంటే వాళ్ళ చుట్టూతా జనాలు ఉంటారు. అండ్ వాళ్ళ గైడెన్స్ కోసం జనాలు వెళ్తారు. ఎందుకంటే రాజు దగ్గరికి అలా పీపుల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎందుకంటే సన్ ఈస్ ఎ లైట్ కదా! ఆ సన్ ఒక అట్రాక్షన్ చాలా
తెలిసిపోతుందన్నమాట. అందుకే రవి బాగున్న రవి ఏ జాతకంలో బాగుంటే కనుక యూజువల్‌గా ఆ వ్యక్తి చుట్టూ జనాలు ఉండడం కానీ, అతనితో టైమ్ స్పెండ్ చేయడం కానీ ఉంటుందన్నమాట. అది రవికి వన్ ఆఫ్ ద మెయిన్ క్వాలిటీ, ద ఇంటెలిజెన్సు అండ్ డెసిషన్ మేకింగ్ అనేది ఉంటుంది. హి ఈస్ వెరీ సెల్ఫ్ కాన్ఫిడెంట్. రవి అన్న వ్యక్తి డౌట్‌ఫుల్‌గా ఎప్పుడూ ఉండడు. అంటే ఏదైనా చాలా ఫర్మ్‌గా డిసైడ్ అవుతాడు. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటాడనమాట. సో, అలాంటి వాళ్ళు లీడర్‌షిప్ పొజిషన్స్‌లో చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతారు. ఎందుకంటే ఏదైనా కొంచెం క్విక్‌గా డిసైడ్ అయ్యి, క్విక్‌గా రెస్పాండ్ అయ్యి, క్విక్‌గా పనిచేసే వాడినే కొంచెం చాలామంది లైక్ చేస్తారు. అంటే స్లోగా పనిచేసేవాడిని, స్లోగా డెసిషన్ మేకింగ్ చేసేవాడిని అంతగా అంటే లీడర్‌షిప్ పొజిషన్స్‌లో అంత క్విక్‌గా వెళ్ళే అవకాశం ఉండదు. స్లోగా వర్క్ చేస్తే కనుక. సో, అందుకే రవి చాలా క్విక్‌గా చేస్తాడు. చాలా కాన్ఫిడెంట్‌గా చేస్తాడు కాబట్టి లీడర్‌షిప్ పొజిషన్స్‌లోకి చాలా క్విక్‌గా, చాలా ఫాస్ట్‌గా వెళ్తాడనమాట. మిగిలిన వాళ్ళతో పోలిస్తే ఆ లాడర్ చాలా ఫాస్ట్‌గా ఎక్కుతాడు. సో, సన్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సన్ సింహరాశికి అధిపతి మేషరాశిలోకి ఉచ్చ పొందుతాడనమాట. సో, ఉన్న 12 జోడియాక్ సైన్స్‌లో రవి ఎందుకు మేషరాశినే అంటే వై రవి పిక్ మేషరాశి అన్న సైన్‌లోనే ఎందుకు ఎగ్జాల్ట్ అవుతాడు? మిగిలిన సైన్స్‌లోకి ఎందుకు ఎగ్జాల్ట్ అవ్వడు? ఓన్లీ మేషరాశిలోనే ఎందుకు ఎగ్జాల్టెడ్ పొజిషన్స్‌లో ఉంటాడు? సో, బేసికల్‌గా ఎగ్జాల్టెడ్ పొజిషన్ అంటే హైయెస్ట్ స్ట్రెంగ్త్, మాక్సిమం పొటెన్షియల్, ఆ ప్లానెట్ యొక్క మాక్సిమం పొటెన్షియల్ అనేది ఆ యొక్క పర్టిక్యులర్ సైన్‌లోకి ఎగ్జిబిట్ అవుతాయన్నమాట. సో, ఎప్పుడైనా ఒక రాజుకి ఒక సైన్యాధిపతే బలం, సైన్యాధిపతి సైన్యం ఈ 2 రాజుకి తోడుగా ఉంటే కనుక రాజు యొక్క పర్ఫార్మెన్స్ చాలా పీక్ లెవెల్‌లో ఉంటుంది. అంటే తనని ఇంకా ఆపేవాడు కానీ, తన యొక్క పరాక్రమానికి, తన యొక్క కరేజ్‌కి ఆ పర్ఫార్మెన్స్ చాలా హై లెవెల్‌లో ఉంటే చాలా పీక్‌లో ఉంటాయన్నమాట. సో, ఈ సైన్యాధిపతి ఒక సైన్యం ఈ స్కిల్స్ అన్నీ మేషరాశిలో ఉంటాయి. ఏరీస్ సైన్ మేషరాశి. సో, మేషరాశిలో ఈ ఈ ఈ ఈ అంటే ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఎందుకంటే మేషరాశి ఓన్స్ బై మార్స్, కుజుడు. మార్స్ ఈస్ ఎ ప్లానెట్ ఆఫ్ వార్. కుజుడు యుద్ధానికి అధిపతి. అంటే కుజుడు యుద్ధానికి రిప్రజెంట్ చేస్తాడన్నమాట. సో, మేషరాశిలో ఒక యుద్ధానికి చేయవలసిన స్కిల్స్ అన్నీ మేషరాశిలో ఉంటాయన్నమాట. సో, అందుకే మేషరాశికి రవి రాగానే అక్కడ రవికి కావాల్సినవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ రవి యొక్క పర్ఫార్మెన్స్ చాలా పీక్ లెవెల్‌లో ఉంటుందన్నమాట. అందుకే జనరల్‌గా కమాండర్స్ కానీ, చాలా టాప్ పొజిషన్స్ ఒక లీడర్స్‌కి, ఒక మిలిటరీ జనరల్స్‌కి వాళ్ళందరికీ సన్ ఎగ్జాల్టేషన్ మేషరాశిలో ఉంటాడు. చాలామందికి అలాగే ఉంటాడనమాట. సో, మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక ఈ 3 స్టార్స్ ఉన్నాయి. సో, అశ్విని అన్నది ఒక హార్స్, ఒక హార్స్ సింబల్. సో, హార్స్ రిప్రజెంట్స్ స్పీడ్. సో, హార్స్ రిప్రజెంట్స్ యాక్షన్. ఒక స్పీడు, ఒక యాక్షను. మేషరాశి విల్ ఇనిషియేట్ ది యాక్షన్. స్పీడు, యాక్షను అవన్నీ అశ్విని నక్షత్రంలో ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే రవి అశ్వినిలో పడతాడో ఇది వెరీ హైలీ బెనిఫిషియల్, హైలీ పెర్ఫార్మెన్స్ స్థానం అది. సో, రవి ఇక్కడ ఉంటే కనుక, రవి అశ్వినిలో ఉంటే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తాడు. అంటే ఏదైనా ఒక పని చేయాలన్నా, ఒక సమస్యని దాటాలన్నా, ఎంతటి కష్టమైన పనైనా అశ్వినిలో ఉన్న రవి చాలా ఫాస్ట్‌గా ఆలోచించి ఆ సమస్యని ఓవర్‌కమ్ చేస్తాడు. వెరీ క్విక్‌గా రెస్పాండ్ అవుతాడు. చాలా హైలీ పెర్ఫార్మెంట్ అనమాట. హైలీ పెర్ఫార్మెంట్. సో, అందుకే ఈ పొజిషన్‌లో ఉన్న వాళ్ళు చాలా లీడర్‌షిప్ పొజిషన్స్‌లోకి చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతారు. సో, హైలీ పెర్ఫార్మెంట్. రవి కనుక అశ్వినిలో ఉంటే చాలా హైలీ స్కిల్‌ఫుల్, హైలీ పెర్ఫార్మెంట్ అనమాట.
సో భరణిలో ఉంటే ఏంటంటే భరణి రిప్రజెంట్స్ భరణి అనేది శుక్రుడు వీనస్ ఓన్ స్టార్. మేషరాశిలో భరణి భరణి అన్న స్టార్ శుక్రుడు ఓన్ చేస్తాడనమాట. శుక్రుడు అన్నది ఒక ప్లెజరు, ఒక కంఫర్ట్ జోను, ఒక కంఫర్టబుల్ లైఫ్ అన్నది అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే సన్ భరణిలో పడితే రాజు కొంచెం కంఫర్టబుల్గా పనిచేస్తాడు. అంటే అంటే కష్టపడిపోయి అట్లా పని చేయకుండా కొంచెం కంఫర్టబుల్గా పనిచేస్తాడనమాట. ఫన్ ఓరియంటెడ్గా పనిచేస్తాడు. అదే కృత్తిక, అశ్విని, భరణి, కృత్తిక. సో రవి కృత్తికాలో ఉంటే కనుక కృత్తిక అనేది రవి ఓన్ స్టార్. రవి ఓన్ స్టార్ అనేది కృత్తిక. సో రవి ఇక్కడ పడితే కనుక వెరీ పవర్ఫుల్. రవి అశ్వినిలో ఎంత పవర్ఫుల్, కృత్తికాలో కూడా ఈక్వల్లీ పవర్ఫుల్. సో ఇక్కడ కూడా చాలా హైలీ పర్ఫార్మెంట్, చాలా ఉన్నతంగా పనిచేస్తాడు. దేన్నైనా ఎనీ ఛాలెంజ్ని హీ లీడ్స్ ఫ్రమ్ ద ఫ్రంట్. దేనైనా అధిగమిస్తాడు అండ్ హీ పర్ఫార్మ్స్ ఎక్సెప్షనల్లీ వెల్ అనమాట. సో ఓవరాల్గా రవి మేషరాశిలో చాలా చాలా బాగా పనిచేస్తాడు, చాలా మంచిగా పనిచేస్తాడు. సో ఇప్పుడు మనం రవి సింహరాశి తన ఓన్ సైన్లో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం అన్నమాట. సో ఓన్ సైన్ అనేది ఇట్స్ కంఫర్టబుల్ సైన్, తన ఓన్ హౌస్లో ఉన్నాడని మీనింగ్. సో సింహరాశిలో మక, పుబ్బ, ఉత్తర ఫాల్గుని ఈ 3 స్టార్స్ ఉన్నాయన్నమాట. సో మకా నక్షత్రం అంటే మహా, చాలా గొప్పది అని మీనింగ్ అనమాట. సో ఎప్పుడైతే రవి మకాలో ఉంటే ఇది కూడా అంతే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక పొజిషన్కి రీచ్ అవ్వాలంటే, ఒక స్థానాన్ని ఒక లీడర్షిప్ పొజిషన్కి వెళ్ళాలంటే కనుక చాలా కష్టపడాలి. అంత ఈజీగా జర్నీ ఉండదు. చాలా కష్టపడాలి, చాలా ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలి. ఒక పొజిషన్కి వెళ్ళాలంటే చాలా స్ట్రగుల్ అవ్వాలి. సో రవి మకాలో ఉంటే ఏంటంటే ఆ స్ట్రగుల్ని ఎంత కష్టమైనా హీ విల్ ఫేస్ ఇట్, హీ విల్ సాల్వ్ ఇట్. ఆ కష్టాన్ని అధిగమిస్తాడు అనమాట. సో సన్ మకాలో ఉంటే వెరీ బెనిఫిషియల్, వెరీ పవర్ఫుల్. అంటే ఎంతటి కష్టమైనా తాను అధిగమిస్తాడు అనమాట. ఎనీ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ హీ విల్ ఓవర్కమ్ ఇట్. సో అన్ని ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి హీ విల్ రైజ్ టు ఎ పొజిషన్, చాలా టాప్ పొజిషన్కి రీచ్ అవుతాడు అనమాట. సో మకా అన్నది దాన్ని ఇండికేట్ చేస్తుంది. పుబ్బ, సింహరాశిలో పుబ్బ నక్షత్రం ఉంది. సో అగైన్ పుబ్బ నక్షత్రం అనేది వీనస్ శుక్రుడి సంబంధించిన స్టార్. సో వన్స్ ఒక వ్యక్తి ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాక ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కొంచెం పార్టీసు, సరదాలు, కొంచెం ఫన్గా, కొంచెం రిలాక్స్ అయ్యే టైం అనమాట. సో ఎప్పుడైతే రవి భరణిలో పడితే కొంచెం ఫన్ ఓరియంటెడ్, కొంచెం ఫన్ నేచర్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రవి ఎప్పుడైనా ఏంటంటే అందరూ పొగడాలి, అందరూ మెచ్చుకోవాలి అన్న 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 తత్వంలో ఉంటాడనమాట. సో దానికోసం ఏంటంటే అందరికీ పార్టీలు ఇవ్వడం, అందరికీ గ్రేట్గా పార్టీస్ అరేంజ్ చేయడం అన్నది చేస్తాడు. సో దానివల్ల ఏంటంటే తన ఓన్ ఇమేజ్, తన ఓన్ పర్సనాలిటీ అందరికీ తెలియాలి అన్న దీంతో అందరికీ పార్టీలు, అందరినీ ఇన్వైట్ చేయడం, ఆ గ్యాదరింగ్ అన్నది చేస్తాడనమాట. సో రవి భరణిలో ఉంటే కనుక ఈ పార్టీ నేచరు, అందరికీ పార్టీలు ఇవ్వడం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో వన్స్ కొంచెం సరదాగా టైం స్పెండ్ చేశాడు. సో నెక్స్ట్ ఏంటంటే ఉత్తర ఫాల్గుని. సో ఉత్తర ఫాల్గుని ఏంటంటే రోల్స్, రెస్పాన్సిబిలిటీస్. సో ఒక వ్యక్తి ఏ పొజిషన్ కోసం అయితే ఫైట్ చేశాడో, ఏ పొజిషన్ కోసం చాలా కష్టపడ్డాడో, వన్స్ ఆ పొజిషన్కి రీచ్ అయ్యాక
ఆ పొజిషన్ యొక్క యాక్చువల్ డ్యూటీ, ఆ పొజిషన్ యొక్క యాక్చువల్ రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ చేయాలి కదా! సో, రవి ఏంటంటే ఉత్తర ఫాల్గునిలో ఉంటే ఆహ్, ఆ యొక్క ఇమేజ్ ఉంటుందన్నమాట. సో, ఆహ్, హ్మ్, ది యాక్చువల్ వర్క్ కమ్స్ హియర్. సో, అసలైన పని రవి ఉత్తర ఫాల్గునిలో ఉన్నప్పుడు ఉంటుందన్నమాట. సో, బోత్ లియో అండ్ ఏరీస్ ఆర్ ద సింబల్ ఫర్ కింగ్. అంటే ఒక రాజుకి కావాల్సిన అన్ని ఈ అన్ని సదుపాయాలు, అన్ని క్వాలిటీస్, ఒక వ్యక్తి టాప్ పొజిషన్‌కి వెళ్ళడానికి కావాల్సిన అన్ని థింగ్స్ లియో, ఏరియస్‌లో రెండిట్లో చాలా బలంగా ఉంటాయన్నమాట. సో, అందుకే రవి ఏ జాతకంలో అయినా బలంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసం, ఆ గుండె ధైర్యం, ఆ మనోనిబ్బరం అనేది చాలా పీక్స్‌లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే లీబ్రా సైన్. సో, లీబ్రా సైన్ గురించి డిస్కస్ చేద్దాం. సో, లీబ్రా అన్నది తుల రాశి. సో, తుల రాశిలో రవి నీచబడతాడు. అంటే వీక్ సైన్. రవికి, సన్‌కి తుల రాశి ఈస్ ద ఆహ్, ఆహ్, నీచ స్థితి. ఇట్స్ ఎ వీక్ సైన్. ఎందుకు రవి ఇక్కడ నీచ పొందుతాడు అంటే ఆహ్, తుల రాశి అన్నది ఒక న్యాయస్థానం, ఒక న్యాయ దేవతనికి రిప్రజెంటేషన్ అన్నమాట. తుల రాశి అనేది ఒక 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 జడ్జ్ లాగా ఇంకా. సో, ఒక లాకి ఏంటంటే, ఒక చట్టానికి ఒక రాజైనా ఒకళ్ళే, ఒక కామన్ మ్యాన్ అయినా ఇద్దరు సేమే. చట్ చట్టం అంటే రాజుకి ఒకలాగాను, కామన్ మ్యాన్‌కి ఒకలాగా డిజైన్ చేయరు. సో, అందరికి ఈక్వల్‌గా డిజైన్ చేస్తారు. చట్టానికి అందరూ ఈక్వల్‌గానే ఉంటారనమాట. సో, రవి ఇక్కడ చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే రాజు అన్నది ఆహ్, హీ ఓ తన ఓన్ స్టైల్‌లో వెళ్తాడు తప్ప కొంచెం లాకి ఎళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఫేస్ చేస్తాడనమాట. సో, సన్ యొక్క పవర్స్ ఇక్కడ పనిచేయవు. సన్ యొక్క అథారిటీ గానీ, సన్ యొక్క డామినేషన్ కానీ ఆహ్, తులారాశిలో పనిచేయవు. సో, అందుకే తులారాశిలో సన్ నీచ పొందుతాడు. సో, ఇంకా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ఆహ్, తులారాశి అనేది రిప్రజెంట్స్ ఒక రిలేషన్‌షిప్. ఒక రిలేషన్‌షిప్‌లో కూడా ఒక బ్యాలెన్సింగ్ నేచరు, ఒక కొంచెం కాంప్రమైజింగ్ నేచరు, కొంచెం అప్పుడప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఒక రిలేషన్. సో, ఎనీ రిలేషన్ అనేది అట్లా బిల్డ్ అవ్వాలి. సో, సన్ ఏంటంటే సన్ సన్‌ని నువ్వు ఇంకొకరిని కాంప్రమైజ్ చేయి, ఇంకొకరిని ప్లీజింగ్‌గా మాట్లాడు, నువ్వు అడ్జస్ట్ అవ్వు అంటే సన్‌కి అది ఛాలెంజింగ్. ఎందుకంటే సింహాసనాన్ని నువ్వు షేర్ చేయాలి అంటే రవికి అది ఇబ్బందిగా ఉంటుంది. సో, తులారాశి అనేది ఎప్పుడు షేరింగ్. ఎనీథింగ్ ఈస్ లైక్ షేరింగ్. యూ హ్యావ్ టు పార్ట్నర్‌షిప్. ఇట్స్ ఎ పార్ట్నర్‌షిప్ అనమాట. సో, సన్‌కి అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సన్‌కి నువ్వు ఇంకొకరితో షేర్ చేయాలి, నువ్వు ఇంకొకరితో పార్ట్నర్‌షిప్ చేయాలి, నువ్వు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, కొంచెం ప్లీజ్ చేయాలంటే గనక రాజుకి అది కొంచెం ఛాలెంజింగ్ సిట్యుయేషను, కొంచెం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. సో, అందుకే రవి తులారాశిలో నీచపడతాడు. అది కొంచెం స్ట్రగ్లింగ్ సైన్ అనమాట. సో, ఇది నాకు తెలిసినంత వరకు సన్ గురించి. మీకేమైనా క్వెషన్స్ కానీ, డౌట్స్ కానీ ఉంటే కామెంట్స్‌లో పెట్టండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.